హాయ్ వెల్కమ్ టు భక్తి 9 ఛానల్. గరుడ పురాణం ప్రకారం మనకి మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే 10 సంకేతాలు ఇవే. ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. లక్ష్మీదేవి అంటే ధనానికి సంకేతం. హిందూ మతంలో లక్ష్మీదేవికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే దేవతల్లో ఐశ్వర్యానికి అధిపతి లక్ష్మీదేవి. ఆమె అనుగ్రహం పొందడం కోసం ప్రతి ఇంట్లో ఆమె చిత్రపటం ఖచ్చితంగా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ముక్కోటి దేవతలలో ఒకరైన విష్ణు భార్య. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారి జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని పూర్వకాలం నుంచి వస్తున్న ఒక నమ్మకం. మనం డబ్బు సంపాదించాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ప్రతి మనిషి చక్కగా జీవించాలంటే డబ్బు చాలా అవసరం. అందుకే మన పెద్దలు కూడా ధనమూలం ఇదం జగత్ అని అన్నారు. లక్ష్మీదేవి కరుణిస్తే వాళ్ళ దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు. మరి లక్ష్మీదేవి మనల్ని కరుణించే ముందు 10 సంకేతాలు కనిపిస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులవుతారట. మరి ఇంతకీ ఆ సంకేతాలేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అని అర్థం. కానీ ఒక్కసారి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలు. చీమలు ఇంట్లోకి వస్తే చంపేస్తూ ఉంటారు. ఈ చీమలు ఇంట్లోకి వస్తే ఆనందం శ్రేయస్సు తీసుకువస్తాయి. ఇంట్లో ఎర్ర చీమలు తిరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం లక్ష్మీదేవికి మరో శుభ సూచితంగా భావిస్తారు. ఇంట్లో పక్షుల గూడు ఉంటే మంచిది అంటారు జ్యోతిష్య పండితులు. అలాగే వాస్తు ప్రకారం ఇంట్లో కనిపించే బల్లులు, ముఖ్యంగా 3 బల్లులు ఒకే చోట కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మహాలక్ష్మీదేవి రాకకు సంకేతంగా పండితులు చెప్తున్నారు. ఏనుగు, ముంగిస, శంఖం, బల్లి, నక్షత్రం, పాము, గులాబీ ఇలాంటివన్నీ కూడా మన కళలోకి కనిపిస్తే ఘన ప్రాప్తి కలుగుతుంది అని అర్థం. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి మీ కళలో కనిపించింది అంటే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని అర్థం. అలాగే కుక్క తింటూ కనిపించినా కూడా లక్ష్మీదేవి కటాక్షం నీకు కలుగుతుంది. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కుక్క నోట్లో రొట్టెలు కానీ లేదా ఏదైనా తీసుకువెళ్తున్నట్టు మీకు కనిపిస్తే అది చూసిన మీరు ధనవంతులవుతారని చెబుతోంది.